శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం శ్రీ ఆదిశంకరాచార్యులు గారు రచించినటువంటి శివానందలహరిలో ఈరోజు మనం 95వ శ్లోకానికి వచ్చాం. 95వ శ్లోకం. అతి మృదులౌ మమ చరణౌ అతి కఠినం తే మనో భవానీశ ఇతి విచికిత్సాం సంత్యజ శివ కథమాసీత్ గిరౌ తథా ప్రవేశః. ఆదిశంకరాచార్య గారు ఇప్పటిదాకా మనకు ఆ భగవంతుడిని ఎలా ఆశ్రయించాలి, ఆశ్రయించిన తర్వాత ఆ పాదాలని పెట్టుకొని మళ్ళీ మన బుద్ధిని మనసును ఏ విధంగా అర్పించాలనే విషయం చెప్పుకుంటూ వచ్చారు. దాంట్లో మళ్ళీ ఇప్పుడు మనకు భగవద్గీతలోని సారాంశం కూడా మనకు ఆత్మతత్వాన్ని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఇంకా గొప్ప విషయాన్ని మనకి ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అంతకన్నా ముందు భక్తుల గురించి చెప్పుకొని వెళ్దాం. ఒక పండితుడు ఉన్నాడు. ఆయన విష్ణు దత్తుడు, బాగా గొప్ప పండితుడు, గొప్ప భక్తుడు. అతడు దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుడు. ప్రతినిత్యం కూడా ఆయన ఇంట్లో పూజ చేసి తర్వాత భూతపల్లి కింద ఆహారాన్ని తన పెరట్లో ఉన్నటువంటి ఒక చెట్టు కింద పెట్టేవాడు. అంటే పక్షులు అవి తినాలనే ఉద్దేశంతో. కానీ ఈయన నిష్టగా పూజలు చేయడం వల్ల, మళ్ళీ గాయత్రి మంత్రం ఉపాసన చేయడం వల్ల, దానివల్ల ఏమైందంటే ఆ యొక్క పెట్టే పదార్థము ఎంతో పవిత్రమైపోయింది. వాళ్ళ పెరట్లో ఒక చెట్టు పైన బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. అతడు చూశాడు, ఇతడు ఇంత శ్రద్ధాభక్తులతో పూజ చేస్తున్నాడు అని చెప్పి ఆయన పెట్టే ఆ భూత బలిని ఆయన తింటున్నాడు రోజు. ఇలా చాలా సంవత్సరాలు గడిచేసరికి ఈయన యొక్క పుణ్య ప్రభావం వల్ల అతని యొక్క ఆ బ్రహ్మరాక్షుడికి ఉండే రూపము కాస్త పోయింది. అంటే శాపగ్రస్తుడై వచ్చాడనమాట ఆయన. అందువల్ల అతని రూపం మామూలు మనిషి రూపం పొందేశాడు. అతను వచ్చి ఈ విష్ణుదత్తుడి పాదాలను నమస్కరించి ఓ రోజు, స్వామి మీ దయ వల్ల నాకు బ్రహ్మరాక్షస రూపం పోయి మామూలు మనిషి రూపాన్ని పొందాను. ఇదంతా మీ యొక్క అనుగ్రహం వల్ల, మీరు భక్తితో పూజించటం వల్ల, మీ పవిత్రమైన ఆహారం నేను తినడం వల్ల నాకు ఇటువంటి భాగ్యం కలిగింది అని చెప్పి నమస్కరిస్తాడు. నమస్కరించినప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు. అలా ఎలా జరిగింది, మీ కథ ఏంది చెప్పమంటాడు. నేను కూడా మీలాగే అన్ని శాస్త్రాలు చదువుకొని, వేదాలు చదువుకొని అందరికీ విద్యను అందించకుండా ఆ విద్యను నాలోనే ఉంచుకున్నాను. దానివల్ల నాకు బ్రహ్మరాక్షత్వం వచ్చేసింది. ఇప్పుడు ఇది పోగొట్టుకోవడం ఎలా అనే విషయం నాకు తెలియదు. కానీ మీ పవిత్రంగా మీరు ఇచ్చిన ఆహారం నేను తీసుకోవడం వల్ల నాకు యొక్క ఈ రూపం పోయి మామూలు రూపం సంపాదించుకున్నాను. నాకింత ఉపకారం చేసిన మీకు ఏదో ఒక ఉపకారం చేయాలనుకుంటున్నాను. మీకేం ఉపకారం కావాలో చెప్పండి, చేసేసి నేను వెళ్ళిపోతానంటాడు. ఆయన విష్ణుదత్తుడు ఆలోచిస్తాడు, నాకేం కావాలి, నాకు భగవంతుడు ఏదో ఆహారం వచ్చే రకంగా ఏర్పాటు చేశాడు, శాస్త్రం చదువుకున్న భాగ్యం కలిగించాడు, ఇంకా ఏం అడగాలి అని ఆయన, సరే నేను దత్తాత్రేయ స్వామి యొక్క భక్తుణ్ణి, నాకు ఆ దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం కలిగించామంటాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షుడు, ఏంది స్వామి ఇట్లాంటి కోరిక కోరారు, భగవంతుడిని ఎవరు చూపించగలుగుతారా, అది అసాధ్యం కదా, అందులో దత్తాత్రేయ స్వామిని చూపించడం ఎంత కష్టం అనుకున్నారు. కానీ మీరు నోట్ తెరిచి అడిగిన తర్వాత నేను చెల్లించకుండా పోవడానికి వీల్లేదు. కానీ చాలా కాలం పడుతుంది నేను మీకు దర్శనం చేయించాలంటే. ఇప్పుడే ఈ క్షణమే మీకు ఈ రుణం తీర్చుకునే భాగ్యం నాకు లేకుండా చేశారు మీరు. కానీ ఎప్పటికైనా మీ రుణం తీర్చుకొని నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత హఠాత్తుగా ఒకరోజు ఆ బ్రహ్మరాక్షుడి రూపం మార్చుకున్న ఆ బ్రాహ్మణుడు దగ్గరికి వస్తాడు. విష్ణుదత్తుడి ఇంటికి వస్తాడు. వచ్చి, స్వామి వెంటనే బయలుదేరండి, మీకు దత్తాత్రేయ స్వామిని చూపిస్తానంటాడు. ఎక్కడా అంటాడు. మీరు రాండి, నా వెంట రాండి ముందు అని చెప్పి ఆయన చేయబట్టుకొని లాక్కొని తీసుకెళ్తాడు. ఆయన
తీసుకెళ్ళేసరికి చాలా దూరం నడిపించి ఒక సారాయి దుకాణం అమ్మే దగ్గర, కళ్ళు అమ్మే దగ్గర తీసుకెళ్తాడు. తీసుకెళ్తే అక్కడ ఒక ఆయన కూర్చొని బాగా కళ్ళు తాగుతూ ఉంటాడు. అదిగో ఆ కళ్ళు తాగుతున్నాడే ఆయనే ఆ దత్తాత్రేయ స్వామి, వెళ్ళి ఆయన పాదాలు ఆశ్రయించమంటాడు. ఈయన చీచి, ఇట్లాంటి వాడు దత్తాత్రేయ స్వామి ఎందుకు అవుతాడు, నేను ఆయన పాదాలు పట్టుకోను, అసహ్యంగా ఉంది, నేను అసలు అక్కడ ఆ ప్రాంతానికే నేను వెళ్ళను, అసలు తాగుబోతుండే ప్రాంతానికి నేను వెళ్ళను అని చెప్పి ఒప్పుకోడు. అయ్యో వెళ్ళి పాదాలు పట్టుకోండి అంట. ఈయన చెప్తాడు, బతిన్నాడతాడు, దత్తాత్రేయ స్వామి ఇలాగే ఉంటారు, నమస్కరించండి అంటే, నేను పట్టుకోను, నా వల్ల కాదంటాడు. ఒక్కసారి ప్రయత్నం చేయమంటాడు. అప్పుడు ఆయన వెళ్ళగానే ఆయన దగ్గరికి పోయి ఈయనకు బుద్ధి పోయేసరికి అక్కడ మాయమైపోతాడు ఆ దత్తాత్రేయ స్వామి. అప్పుడు నేను చెప్తే విన్నారా మీరు, ఆయన అనేక వేషాల్లో ఉంటాడు దత్తాత్రేయ స్వామి, మీరు నేను చెప్పిన మాట విని వెంటనే పాదాలు పట్టుకుంటే బాగుండేది అని చెప్తాడు. ఎలా పట్టుకుంటానయ్యా, అక్కడంతా తాగుబోతులు కూర్చోంటే తాగుబోతున్న ప్రాంతం నేను ఎలా వెళ్తాను, అసలు నేను నిష్ఠాగరుష్ఠుడు, నేను ఎలా వెళ్తాను, అసలు వెళ్ళాను కదా, పైన ఆకారం చూస్తే కూడా అసహ్యంగా ఉన్నాడు, పైన తాగుతున్నాడు, ఎట్లా పోయి పట్టుకోవాలి ఆయన్ని, అందుకని నేను పట్టుకోలేను అంటాడు. సరే అని చెప్పి, సరే ఇంక మీ భాగ్యం ఎలా ఉంది, సరే ఇంకోసారి ప్రయత్నం చేద్దానని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. ఉన్నట్టుండి ఒక రోజు ఈ బ్రహ్మరాక్షుడు బ్రాహ్మడుగా మారిన వస్తాడు. వచ్చి తొందరగా బయలుదేరండి, ఒక దగ్గర కూర్చో ఉన్నాడు దత్తాత్రేయ స్వామి, చూపిస్తా అని చెప్పి దాక్కోపోతాడు. అక్కడే పోయేసరికి అంతా మాంసము అంతా ఉంటుంది అక్కడ. ఆ మాంసం పెట్టుకొని తింటూ కూర్చో ఉంటాడు ఒక ఆయన. ఇదిగో ఆయనే పోయి పాదాలు పట్టుకోండి అంటాడు. చీ మాంసం తినేవాడు భగవంతుడు ఎందుకు అవుతాడు, నేను పట్టుకోను ఆయన అంటాడు. అయ్యో మీరు చెప్పిన పోయినసారి కూడా నేను చెప్తే వినలేదు మీరు, అప్పుడు కూడా పాదాలు పట్టుకోలేదు, ఇప్పటికైనా నమ్మి పాదాలు పట్టుకోండి అంటాడు. నేను పట్టుకోను, మాంసం తినేవాడి నాకు అసహ్యం, అసలు నేను పట్టుకోను అంటాడు. అయ్యో అర్థం చేసుకోవయ్యా, మళ్ళీ అవకాశం నీకు రాదు, దత్తాత్రేయ స్వామి కనిపిస్తే చాలా కష్టము, ఎట్లా నేను నా కంటికి కనిపిస్తాడు, మీకందరికి మామూలు మనిషిలా కనిపిస్తాడు, నా కంటికి స్వామిలా కనిపిస్తున్నాడు, నేను చెప్పిన మాట విను అని బెతిలాడతాడు. ఎంత చెప్పినా ఆయన దగ్గర పాదాలు పట్టుకోడు. ఇంతలో దత్తాత్రేయ స్వామి మాయమైపోతాడు. ఇంకా రాక్షుడు బ్రాహ్మణుడు ఈయన తిడతాడు, ఏందయ్యా నేను 2 సార్లు అవకాశం వేసా, 2 సార్లు ఉపయోగించుకోలేదు, నువ్వు ఈ విధంగా ఉంటే ఎట్లా, ఆయన దత్తాత్రేయ స్వామి మామూలుగా ఉండరు, ఆయన చాలా రూపాల్లో ఉంటారు, చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటారు, కానీ మనమే గుర్తించి ఆయన పాదాలు పట్టుకోవాల్సింది, ఇంతకంటే మార్గం లేదు, నువ్వు నన్నేమో చూపించమన్నావు, నీ రుణం తీర్చుకోకుండా నేను పోవడానికి వీలు లేదు, నీ రుణం తెచ్చుకుందామంటే నువ్వు నాకు అవకాశం ఇవ్వకుండా ఉన్నావు, నువ్వు ఖచ్చితంగా ఈసారి నేను చూపించిన మొదలు నువ్వు ఆశ్రయించాల్సిందని చెప్తాడు. అప్పుడు నాకు అర్థమవుతుంది, చూసారా మీరు మాయమైపోతున్నాడు ఆయన, అది గమనించారా మీరు, మనిషి అయితే ఎట్లా మాయమైపోతాడు, ఆయన మాయమైపోతున్నాడు కదా, అప్పుడే అర్థం చేసుకోండి అని చెప్తాడు. సరే ఇంకా పాపం ఆయనకి అవమానం అయిపోతుంది అతను అట్లా మాట్లాడేసరికి. సరే ఇంక ఈసారి నేను మీరు చెప్పినప్పుడు ఖచ్చితంగా నేను పాదాలు పట్టుకుంటా అని చెప్పి, ఎట్లా అన్నామండి, ఏ పరిస్థితిలో అన్నామని నేను పాదాలు పట్టుకుంటా అంటాడు. సరే అంటాడు. ఇట్లా మళ్ళీ కొన్ని సంవత్సరాలు గడిచిపోతుంది. ఒకరోజు హఠాత్తుగా ఆ బ్రాహ్మణుడు వచ్చేస్తాడు. వచ్చి చేయి పట్టుకొని తొందరగా రా అని చెప్పి లాక్కెళ్తాడు. వెళ్తే అక్కడ అంతా చెత్తబడి దగ్గర ఒక ఆయన, ఒక పిచ్చివాడు కూర్చో ఉంటాడు, జుట్టంతా అసహ్యంగా, డ్రెస్ అంతా అసహ్యంగా, చూడ్డానికి ఎంగిలి గార్చుకుంటూ అంతా రోతగా ఉంటాడు. అదిగో ఆయనే దత్తాత్రేయ స్వామి, పాదాలు పట్టుకో ఉంటాడు. ఇప్పుడు 2 సార్లు పోగొట్టుకున్నాడు కాబట్టి ఈయనకు అనుభవం అయింది కదా, వెంటనే పరిగెత్తుకుంటూ పోయేసి ఆ పిచ్చోడి పాదాలు గట్టిగా పట్టేసుకొని పెద్దగా ఏడ్చేస్తాడు. ఎంత పెద్దగానో ఏడుస్తాడు, బతినాడుకుంటాడు. ఆయన వదిలించుకొని ఎవరినో నన్ను పట్టుకున్నావు అంటూ పిచ్చిగా మాట్లాడతాడు. ఎంత పిచ్చిగా మాట్లాడినా ఈయన వదలకుండా పాదాలు పట్టుకొని స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పి ఏడ్చేస్తాడు. అప్పుడు దత్తాత్రేయ స్వామి ఆయన ప్రత్యక్షం అవుతాడు. నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నా కోసం పూజలు చూస్తున్నాను నేను, అందుకే నీకు ఆ బ్రహ్మరాక్షుడి ద్వారా నీకు కల్పించాలనుకున్నాను, కానీ నువ్వే చేజార్చుకున్నావు నా యొక్క దర్శనాన్ని, కానీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకున్నావు నువ్వు అని చెప్తాడు. అప్పుడు ఆ దర్శనం ఎందుకు ఆ విష్ణుదత్తుడు ఆనందపడిపోతాడు. నాకు మోక్షం ప్రసాదించండి అంటాడు. లేదు, నీకు ఇంకా కొంతకాలం కొన్ని జన్మలు ఉన్నాయి, బాకీ ఉన్నావు నువ్వు, కానీ నిష్టగా ఈ భక్తి వదలకుండా ఉంటే నీకు తర్వాత జన్మల్లో మోక్షం వస్తుంది, కాబట్టి నువ్వు భక్తిని మాత్రం వదిలిపెట్టవద్దు అని చెప్పి ఆ విష్ణుదత్తుడికి ఆ దత్తాత్రేయ స్వామి చెప్పి మాయమైపోతాడు. మాయమైపోతూ ఆ బ్రహ్మరాక్షుడుగా మారిన బ్రాహ్మణ్ణి కూడా పైకి తీసుకెళ్ళిపోతారు.
ఇలా భక్తులు భగవంతుడిని గుర్తించడం చాలా కష్టం. ఎందువల్ల అనేక రూపాల్లో ఉంటారు. ఒకటి మనం, ఇంకోటి దత్తాత్రేయ స్వామి అంటే అట్లా. కానీ శివుణ్ణి కూడా మన మనసులో నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఎందువల్లంటే భక్తుల మీద అనుగ్రహం భగవంతుడికి ఎప్పుడు కలుగుతుందో చెప్పలేము. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ శ్లోకం చెప్తున్నారు భగవత్పాదులు. అతి మృదులౌ మమ చరణౌ. శంకరాచార్య గారు చెప్తున్నారు ఏమట, శివుడు అంటాడట ఏమని, ఆ శివుని యొక్క పాదాలట చాలా మృదువుగా ఉన్నాయట. అతి మృదులౌ, చాలా మృదువుగా ఉన్నాయట, సుకుమారంగా ఉన్నాయట ఆ పాదాలు. నా పాదాలు చాలా సుకుమారంగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి. మమ చరణౌ, నా యొక్క పాదాలు చాలా మృదువుగా ఉన్నాయి. అతి కఠినం తే మనో. ఓ భక్తుడైన వాడి యొక్క మనసు, ఆదిశంకరాచార్యతో అంటున్నాడు శివుడు ఏమని, నీ మనసు భక్తుడైన వాడి యొక్క నీ హృదయం చాలా కఠినమైందయ్యా. నా పాదాలేమో సున్నితమైనవి, మృదువైనవి, చాలా సుకుమారమైనవి. నీవేమో నీ మనసేమో చాలా కఠినమైంది అని చెప్పి, భవానీశ, ఆ భవానీదేవికి పతి అన్నట్టు ఓ శివ, ఇలా అనుకుంటావేమో నీవు. ఏమనుకుంటావు నువ్వు, నా పాదాలు చాలా సుకుమారంగా ఉన్నాయిలే, ఈ భక్తుడి యొక్క మనసు చాలా కఠినంగా ఉందిలే నువ్వు అనుకుంటావేమో. ఇది విచికిత్సాం అని ఈ విధంగా విచికిత్సాం, నువ్వు సందేహిస్తున్నావేమో. బహుశా నా దగ్గర ఉండడానికి నా హృదయంలో వచ్చి కూర్చోవయ్యా అని ఇప్పటిదాకా అన్ని శ్లోకాలు అడిగాడుగా. ఆ పార్వతీ దేవత సహా వచ్చి కూర్చోమని చెప్పాడు, ప్రమద గణాలతో సహా వచ్చి కూర్చోమని కూడా చెప్పాడు కదా. తన బుద్ధి అనే కన్యని ఇస్తాను, అక్కడ వచ్చి కూర్చోమని చెప్పాడు. తన ఇల్లరికి అల్లుడుగా రమ్మని చెప్పాడు. ఇది చెప్పినా కూడా శివుడు రావడం లేదు కదా. అందుకని అంటున్నాడు, ఓ శివ, ఇంతసేపు నేను ఇన్ని శ్లోకాల ద్వారా నిన్ను ప్రార్థన చేస్తే నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చోవడం లేదు. నాకు అనిపిస్తోంది నువ్వేమనుకుంటున్నావు అంటే, నా పాదాలు సుకుమారమైనవి, ఈ భక్తుల యొక్క మనసు చాలా కఠినంగా ఉంది, అందుకని పోలేనులే అని అనుకుంటున్నావేమో నువ్వు. ఇది విచికిత్సాం, ఈ విధంగా సందేహిస్తున్నావేమో స్వామి నువ్వు. కాబట్టి శివ, అందరికీ మంగళం కలిగించే ఓ శివ, కథమాసీత్ గిరౌ తథా ప్రవేశ. కానీ స్వామి నిజమే, నువ్వు చెప్పినట్టుగా నా మనసు చాలా కఠినమైందయ్యా. ఎందువలంటే మానవ జన్మ ఎత్తాను కదా, ఎన్ని జన్మలు ఎత్తానో ఏమో, అన్ని జన్మల్లో ఉండే క్రూరత్వాన్ని నా మనసుకు ఉందో ఏమో, నా మనసులో కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో కూడినటువంటి మలినంగా ఉందో ఏమో, అందువల్ల కఠినంగా ఉండవచ్చు. కానీ స్వామి నీవు ఎటువంటి వాడివి, కథమాసీత్ గిరౌ తథా ప్రవేశ. కానీ స్వామి కఠినమైన కొండల్లో నువ్వు తిరుగుతున్నావు కదయ్యా. నా మనసు కఠినమైంది, నేను కాదని చెప్పడం లేదు. కానీ నీవు కూడా ఎక్కడ తిరుగుతున్నావు, ఎక్కడ ఉంటున్నావు, కఠినమైన కొండల్లో తిరుగుతున్నావు కదా. గిరౌ తథా ప్రవేశ, ఏ విధంగా అయితే, కథం ఏ విధంగా ఆసీత్ అయిందో, నువ్వు ఎలా తిరుగుతున్నావో కొండల్లో. మరి కొండల్లో కోనలు తిరగల ప్రాక్టీస్ నీకు ఉంది కదా. ఇంతకుముందు ఈ శ్లోకం ఇదే అర్థం వచ్చి చెప్పాడు. నువ్వు కొండలు, ఇట్లాంటి వాడు పుడతాడు భక్తుడు, వాడి హృదయం కఠినమైన వాడు పుడతాడు, వాడి మనసులోనే ఉండాలేమో, అప్పుడు కష్టం అవుతుందని చెప్పి ముందే కొండల్లో ప్రాక్టీస్ చేస్తున్నామని ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పాడు. ఇప్పుడేం చెప్తున్నాడు, దానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. నా మనసు కఠినంగా ఉందని చెప్పి సందేహంతో నా మనసులో వచ్చి నువ్వు కూర్చోవడం లేదేమో, అలా కూర్చోకుండా ఉండాలనుకుంటున్నావేమో స్వామి. కానీ నువ్వు మాత్రం కొండల్లో తిరుగుతున్నావు కదా. కొండలో తిరిగి నీకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి హాయిగా వచ్చి నా హృదయంలో కూర్చోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎందువల్ల కొండల్లో ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి, తొక్కుతూ నడుస్తావు కదా, నీకు అలవాటు అయిపోయి ఉంటుంది కదా. అందువల్ల నా హృదయం కూడా కఠినమైందే, నేను కాదని చెప్పలా. రాళ్ల కన్నా కఠినంగా ఉండవచ్చేమో, కానీ నీకు అలవాటే కదా కొండల్లో తిరగడం, అందుకని నువ్వు వచ్చి నా హృదయంలో కూర్చో అని చెప్పి అడుగుతున్నాడు. నిజానికి భక్తుల కోసంగా భగవంతుడు, మనం చూస్తే భక్తుల కథలంతా కూడా
కొండ ప్రాంతాల్లో ఉండే భక్తులంతా కొండల్లో అంతా తపస్సు చేయడం, అక్కడికి వచ్చి భగవంతుడు వెలియడం మనం చూస్తూనే ఉన్నాం. అన్ని కథల్లో కూడా, అమ్మవారి కథల్లో కానీ అయ్యవారి కథల్లో కానీ, వాళ్ళు భక్తులు కోరుకుంటే భద్రాద్రి కొండే భద్రుడు కోరుకుంటే అక్కడ వచ్చి కూర్చున్నాడు రాముడు. అలా ఒక్కొక్క మనకు ఇక్కడ కూడా ఏది విజయవాడ ఆ కొండ మీద కూడా అమ్మవారు అంటే వచ్చి కూర్చున్నారు. అన్ని కొండల్లో చూసిన ఏ కొండ, తిరుమల కొండ, అన్ని కొండల్లోనే ఉన్నారు వాళ్ళంతా దేవతలు. అందుకని అడుగుతున్నాడు ఈయన, మీరు కొండల్లో ఉండి నువ్వు కైలాస పర్వతంలో కూర్చో ఉండేవాడి, భక్తులు అడిగితే భక్తుల హృదయంలో ఉండే ఆర్తిని బట్టి వచ్చి కూర్చున్నావు కదా కొండల్లో, అట్లా కూడా ఉన్నవాడివే నువ్వు. ముందుగానే కైలాసగిరిలో కూర్చో ఉన్నావు, అటు తిరిగి హిమాలయ పర్వతాలు కూడా సంచరిస్తూ ఉంటావు, నీ అత్తగారిల్లు కాబట్టి. మరి ఇంత తిరిగి అలవాటు అయిపోయింది కదా నీ కొండల్లో తిరిగి తిరిగి, కఠినమైన వాటిలో తిరిగావు కదా, ఇంకా నా మనసు కఠినంగా ఉంటే ఏమయ్యా, వచ్చి కూర్చోవచ్చు కదా నువ్వు హాయిగా, నీవు నీ భార్యతో కలిసి ఉండొచ్చు భవానీశ అని చెప్పేశాడు. పదం కూడా భవానీశ. భవాని త్వం దాసీమయి పితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః. సౌందర్యంలో భవానీ పదాన్ని ఆయన ఎలా వివరించారు చూడండి. భవానీ దాంట్లో అమ్మవారి భవానీ ఎప్పుడవుతుంది, భవుడి భార్య భవానీ. ఆయన అట్లా చెప్పకుండా ఇక్కడ భవానీశ అంటే భవానీకి పతి, అమ్మవారికి భర్త అని చెప్తున్నాడు ఇక్కడ. అక్కడేమో భవానీ అమ్మవారు వచ్చి ఆయన భార్యగా చెప్పారు, భవుడి భార్య భవానీ అని చెప్పారు. ఇక్కడేమో భవానీకి భర్త అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నారు? భవానీ నామం ఎటువంటిది, ఒక అర్థం ప్రకారంగా పోతే భవానీ అంటే నువ్వే నేను అవుదునుగాక అని అర్థం. అందుకని ఆ పదం తీసుకొచ్చాడు ఇక్కడ, అలా తీసుకొచ్చి చెప్తున్నాడు, ఇంత విశేషంగా చెప్తున్నాడు శ్లోకాన్ని. భవానీశ అనే పదం శివ అనే పదం. శివ అంటే మంగళం కలిగించేవాడు. నేను నా మనసులో కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు ఉన్నా కూడా నువ్వు భక్తులకు మంగళం కలిగించేవాడు భయ్యా, అలాంటప్పుడు నా మీద కూడా మంగళం కలిగించు అని ఒక అర్థం. రెండు, భవానీశ అన్నప్పుడు ఆ భవుని యొక్క ఆ భవానీ ఎలాంటిది, అమ్మవారు ఎటువంటిది, అహమిత్యేవ విభావ ఏ భవానీ, నువ్వే నేను అవుదునుగాక అని చెప్పి ఆ భక్తుని తనను కలుపుకునే మనిషి, అటువంటి దేవత అమ్మవారు. కాబట్టి అటువంటి అమ్మవారే అట్లా ఉన్నప్పుడు ఇంకా నువ్వు భవుడు, నువ్వు చెప్పేదేమో నువ్వు కూడా అటువంటి వాడివే కదా, నువ్వు కూడా నీలో కలుపుకుంటావు. కాబట్టి దయ ఉంచి నాలో వచ్చి కూర్చొని, నా హృదయస్థానంలో కూర్చొని నన్ను నీలో కలుపుకోవయ్యా అని చెప్పి ఈ శ్లోకంలో ప్రార్థిస్తున్నాడు ఆది శంకరాచార్యుడు. కాకపోతే ఒక చమత్కారంగా మాట్లాడుతున్నాడు. ఏమని, నీ పాదాలు మృదువుగా ఉంటాయేమో, నా మనసు కఠినంగా ఉంటుందేమో, నాలో కూర్చోవడం కష్టం అనుకుంటున్నావేమో, సందేహిస్తున్నావేమో, ఆ సందేహాలన్నీ వదిలేవయ్యా, వచ్చి కూర్చోవయ్యా అని చెప్పి బతిలాడుకుంటున్నాడు ఈ శ్లోకం ద్వారా. మనం ఈరోజు శివానంద లహరిలో 95వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.